అందరికి నమస్కారం. ఆహ్, ముందుగా ఇక్కడొచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సత్యభామ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి దాకా మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్‌గా అనిపించింది. చాలా థాంక్స్. ఎందుకంటే ఆహ్, నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు లేపోతే ఆహ్, మాల్స్‌కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది సత్యభామ నెక్స్ట్ ఫిల్మ్ ఇది సత్యభామ కదా! సత్యభామ కదా! అని చాలామందొచ్చి అడిగారు. సో, అనిపిచ్చింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఒక సినిమా బయటికొస్తుందంటే అది జనాలకి తెలియాలి, ఆడియన్స్‌కి తెలియాలి. ఆహ్, ఆ విషయం నాకు నిజంగా అనిపిచ్చింది. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ నిజంగా జనాలకి వెళ్ళింది. సో, జనాలు జూన్ 7థ్ కోసం వెయిట్ నాకు తెలిసిన వాళ్ళైతే జూన్ 7థ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, జూన్ 7థ్ 'సత్యభామ' థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఆహ్, మీరు ఈ మధ్య కాలంలో ఒక మంచి ఆథెంటిక్‌గా ఒక క్లీన్, ప్యూర్ థ్రిల్లర్ చూసుండరు. చాలా నీట్ అండ్ క్లీన్ థ్రిల్లర్ ఇది. ఆహ్, ఫస్ట్‌గా టీమ్‌కి కంగ్రాచ్యులేట్ చేయాలి. నిన్న షో వేయడం జరిగింది. ఆ షోలో ఆ 'షీ' యాప్ నుంచి చాలామంది ఆహ్, ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వచ్చి మూవీ చూసారు. ఆ వీడియోస్ కూడా నాకు సుమన్ నిన్న నైట్ పంపించారు. వాళ్ళ ఆనందం చాలా, చాలా అనిపించింది. ఎస్పెషల్లీ కాజల్ గారి ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ అండి వీళ్ళు. నిజంగా. అంటే స్టార్టింగ్‌లో నేను ఒక పోస్ట్ చేయలేదనమాట ట్విట్టర్‌లో. షూటింగ్స్‌లో ఉండి లేట్ అయిపోయాను. నాకు డైరెక్ట్‌గా ఒక డీఎం వచ్చింది. ఏంటి సినిమాలో యాక్ట్ చేసావు కానీ ఆ సినిమా గురించి పోస్ట్ చేయవేంటి అనేసి. సారీ భయ్యా షూటింగ్‌లో ఉండి నేను పోస్ట్ చేయలేకపోయాను అనేసి. సో, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి. కాజల్ గారు ఆహ్, నిజంగా అండి. ద ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్డ్ ద సెట్ అంటే 'నవీన్ చంద్ర' మంచి యాక్టర్ అని వీళ్ళు ఫీలింగ్‌లో ఉంటారు కదా! సో, నేను ఫస్ట్ డే సెట్‌కొచ్చినప్పుడు ఓకే. కాజల్ గారిని మీట్ అవ్వాలి. మీట్ అయిన తర్వాత ఆవిడ విష్ చేయాలి, హాయ్, హలో చెప్పాలి అని ఒక మూడ్‌లో ఉన్నా. బట్ చూడంగానే ఆవిడ సత్యభామ లుక్‌లో వచ్చారు. నాకెక్కడ కాజల్ అగర్వాల్ గారు కనపడలే. శశి గారు ఏం చేశారేంటి అని అడిగా. ఏం చేశారంటే లైక్ షీ హాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎ లాట్ చేంజ్ అయిపోయారు. క్యారెక్టర్ లాగా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ ఆ యాక్ట్రెస్ ఏదైతే నేను చాలా సినిమాల్లో చూసానో, చాలా యాడ్స్‌లో చూసానో ఈవిడ చాలా డిఫరెంట్‌గా ఉంది ఏంటి అన్న. దెన్ మా ఇద్దరి మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ షూట్ జరుగుతుంది. ఐ కుడ్ ఫీల్ సత్యభామ. అంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా డీప్ డౌన్ ఉన్న బాధని, ఆ క్యారెక్టర్ తాలూకా ఉన్న హ్మ్, ఏమంటే ఆవేశం ఉంది కదా! ఆ కేస్ గురించి చాలా ఫీల్ అయ్యాను నేను. అనుకున్నా కొట్టేసాంరా నవీన్ చంద్ర. మంచి కథలో ఉన్నాం. మంచి స్క్రిప్ట్‌లో ఉన్నాం. మంచి టీమ్‌లో ఉన్నాం. ఆహ్, ఎప్పుడూ అండి మంచి కథల్లో ఉండాలని ఆశ. మంచి కథల్లో ఆహ్, మంచి పాత్రలు చేయాలని నాకు ఆశ. థాంక్ యూ శశి గారు అండ్ సుమన్ గారు. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు. ఆహ్, ఏదో అండి నాకిచ్చిన పాత్రని న్యాయం చేశానని నమ్ముతున్నా. బికాస్ నిన్న షోలో చూసిన అందరూ దే ఫెల్ట్ థట్ ఫిల్మ్ చాలా వచ్చిందని వాళ్ళందరూ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మెయిన్‌గా ఈ ఈ సినిమా చేసేటప్పుడు నాకు తట్టిన ఒక హార్ట్‌లో మంచి ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఆన్ సెట్స్ వచ్చారు. శశి గారి ఫ్యామిలీ మొత్తం ఆహ్, ప్రతి అన్ని వర్క్ చేశారు. కాజల్ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసారు. అంటే నా ఫ్యామిలీ రావాలి. నేను షూట్స్‌లో ఉండడం వల్ల నేను నా ఫ్యామిలీని తీసుకురాలేకపోయాను. బట్ ఆ ఎనర్జీ అండి. ద ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్యామిలీ వాట్ వి గెట్ ఇట్స్ ఆహ్, అది చెప్పలేమండి. థాంక్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ క్రూ. They have supported us a lot. They believed us that we are doing something to show the audience. And thank you family a lot. June 7th మర్చిపోకండి. ఆహ్, ఈ మధ్యలో 1 మంత్‌లో ఐ థింక్ ఒక పెద్ద షాక్ విన్నా. లైక్ 400 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ పెట్టంగానే చాలా బాధేసింది. ఏంట్రా లైక్ ఎంటర్‌టైన్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసే క్లోజ్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. నాకు తెలిసి 'సత్యభామ' బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా మటుకు చాలా మంచి బుకింగ్స్ జరిగాయి. కొన్ని థియేటర్స్‌లో ఫుల్స్ జరిగాయి. నేను చెక్ చేస్తున్నా. ఆహ్, చాలా ఓవర్‌వెల్మింగ్. ఎందుకంటే కాజల్ గారు ఆవిడ ఫిల్మోగ్రఫీ అంతా మీరు చూసిన తర్వాత మీరందరూ ఇంత ఫ్యాన్స్ అయిపోయి ఆవిడ మళ్ళీ షీ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే మీరు కొన్న ఒక్కొక్క టికెట్ ఓకే. జూన్ 7థ్‌న
మీరు ఇచ్చే ప్రేమ కాజల్ గారికి, ఈ టీంకి. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమా, మిస్ చేయకండి. అండ్ ఇలాగే మంచి మంచి కథలతో, మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇంతసేపు నేను చెప్పినంత విన్నదానికి కూడా థ్యాంక్స్. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, టీంలో ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ హూ వర్క్ ఫర్ సుమన్ అండ్ శశి గారు అండ్ బాబీ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ టు మేక్ దిస్ ఫిలిం రీచ్ టు ద ఆడియన్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక యాక్ట్రెస్ కట్అవుట్ పడిందండి. అది మాత్రం నాకు నిజంగా గుడ్ టైమ్స్ ఆర్ కమింగ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పోలీస్ కాస్ట్యూమ్తో కాజల్ గారు కట్అవుట్ చూడంగానే భలే ఉందిరా, బాగా అనిపించింది. థ్యాంక్ యూ శశి గారు ఫర్ గివింగ్ దిస్ టు అస్, బికాస్ చాలా మంచి ఫీలింగ్ కాజల్ గారిని ఆ కట్అవుట్లో చూసి. అండ్ ఇలాంటి కట్అవుట్స్ ఇంకా చాలా పడాలి, చాలా రావాలి. అండ్ ఇక్కడ నుంచి మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, బికాస్ సత్యభామ తర్వాత యూ విల్ సీ డిఫరెంట్ కాజల్ గారు. అండ్ సత్యభామ తర్వాత మీరు చేసే ఏ సినిమా అయినా, ఇప్పుడు తను చెప్పినట్టు ప్రతి డీటెయిల్స్ గన్ అని చెప్పారు కదా, ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయకూడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కాజల్ గారు ఫాదర్ కూడా వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ June 7th మర్చిపోకండి, సత్యభామ అందరికి ఇచ్చి పడేస్తుంది. థ్యాంక్ యూ.